ఎస్ఎస్ క్యాటరింగ్ నాణ్యమైన ఆహారం తక్కువ ధరలో అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. నగరంలోని మూలాపేటలో గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఎస్ఎస్ క్యాటరింగ్ తన రుచులతో ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది. పేద, ధనిక, మధ్యతరగతి ప్రజలకు వారి అవసరాలకు తగినట్లు అందుబాటు ధరల్లో ఆహారం అందిస్తోంది. తల్లి స్ఫూర్తితో క్యాటరింగ్ ప్రారంభించిన నిర్వాహకులు నెల్లూరులో గుర్తింపు సాధించారు. శాకాహారం, మాంసాహార భోజనాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఎస్ఎస్ క్యాటరింగ్ అధినేతతో నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి కమరుద్దీన్ ఫేస్ టు ఫేస్. కన్స్ట్రక్షన్ వచ్చి నేను చేస్తాను ఇంటర్వ్యూ. ఓకే, ఎందుకంటే నా సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్. ఓకే, అది మనకి తెలియదు కదా, ఆయన ఒప్పుకుంటారు. ఓకే ఓకే, మన దీంట్లో మనం పొలిటికల్ మనం చూస్తాము. అది ఇంకోటి ఉంది, నాకు చెప్పాడు రమేష్ హ్యాండ్ సూపర్ అన్నాడు. నాకు కూడా నిన్నే వెళ్తారా మళ్ళీ అట్లా? సరే, Bye. Thank you. Thanks for coming and taking interview from me. మా సురేష్ మా వెళ్తే మమ్మల్ని సంపాదిస్తారు. సేమ్ సబ్జెక్ట్ మీద నీకు అలవాటు అవుతుంది. నేను D7 కన్స్ట్రక్షన్ చేసి తర్వాత ఇచ్చేస్తాను. దానికి 9.5 అన్నారు కదా, దీనికి 9.5. ఒక హౌస్ కట్టేశారు, ఫైనల్లో ఉంది అది. అంకుల్ మనకి మంచి సపోర్ట్ ఇస్తారు. ఇది అంతే కదా, ఇంకా రెఫరెన్స్లు అన్నీ అవి చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఈ రోజు హెరాస్మెంట్ ఈ రోజు వాంటెడ్లీ ఫోన్ చేయాలి, గ్యాప్ ఇచ్చా. ఇంటికి వచ్చి యూనిట్ చూడండి అని చెప్పి రేపు యూనిట్ ఇక్కడికి వచ్చి బయట 9 lakhs ఇస్తే మనం 7.5 ఇచ్చాం కొటేషన్. ఫస్ట్ ట్రైనింగ్ యూనిట్స్ పట్టుకుంటే చిన్న యూనిట్స్ పట్టుకుంటే చాలా వస్తాయి. సేవ్ చేసిన మ్యాక్స్ ఇప్పటికి. అవునా? 5 kV 15 kV కొట్టేసి ఈరోజు వాళ్ళు ఓటీపీ అడిగారు, తీసుకున్నారు మన దీంట్లో సబ్సిడీ. ఓకే, సో వచ్చి చెప్పాను, అది అప్పటికి అయిపోతుంది పని. హాయ్, వెల్కమ్ టు TV45. దిస్ ఇస్ కమరుద్దీన్. ఎక్కడ లేని విధంగా నెల్లూరులోని మూలాపేటలో ఎస్ఎస్ క్యాటరింగ్ వాళ్ళు ప్రజలకి నాణ్యతైన భోజనం ఇస్తున్నారు. ప్లేట్ మీల్స్ ఎలా ఉంటాయి అంటే ప్రజలకి అతను పేదవాళ్ళకి కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అప్పర్ లెవెల్ వాళ్ళకి కానీ ఎట్లా ఇవ్వాలా అనేది 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎస్ఎస్ క్యాటరింగ్ రవి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం ట్రై చేద్దాం. నమస్తే సార్, TV45. నమస్తే. నమస్తే సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్యాటరింగ్ చేస్తున్నారు సార్? సార్ నేను గత 15 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నానండి. మాది ఎస్ఎస్ క్యాటరింగ్ అధినేత మాట్లాడుతున్నాను. ఎస్ఎస్ క్యాటరింగ్ అంటే శ్రీ సాయి క్యాటరింగ్. మా మోటో ఏంటంటే సార్, యాక్చువల్లీ మా ట్యాగ్ లైన్ అందరికీ అందుబాటులో ఉండే అరుదైన వ్యక్తులు సార్ మేము. ఎందుకంటే సామాన్య ప్రజానికానికి మంచి ఆహారం ఇస్తూ విశిష్ట సేవలతో విలక్షణమైన వంటలు చేయడం మా ప్రత్యేకత అండి. యాక్చువల్గా ఏంటంటే మా ప్రత్యేకత ఏంటంటే అంటే మరీ ఎక్కువ చెప్పుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే పేదలకి అందుబాటులో ఉండేట్టుగా, మరీ దాచుకోవడం కాకుండా పేదలకు అందుబాటులో ఉండేట్టుగా మేము క్యాటరింగ్ చేయడం మా ప్రత్యేకత అండి. ఇంకోటి, అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు క్యాటరింగ్ చేస్తున్నారు. మీ ప్రత్యేకత లేదు దాంట్లో? అదే చెప్పాను కదా సార్, యాక్చువల్లీ మన పేదలకు అందుబాటులో ఉంటుంది సార్ ముఖ్యంగా. అందుకంటే ఇప్పుడు క్యాటరింగ్ సార్ అంటే హై రేట్స్ కాదండి నాది. అట్లా నా మోటో ఏంటంటే కామన్ మ్యాన్ కూడా వీ షుడ్ బి వెరీ రీచబుల్ టు హిమ్. యాక్చువల్లీ దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ యాక్చువల్లీ. సో మేము ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చెప్పాను కదా సార్ ముందే, ఈ క్యాటరింగ్లో మరీ దాచుకోవటాలు ఎక్కువ ఉంటాయండి. అది కాకుండా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవలు చేయాలి సేవా తత్పరతో. అట్లని చెప్పి మనం డబ్బు సంపాదించుకుంటూ ఉంటాం కదండి, అలాగే చేసుకుంటూ సేవ కూడా చేస్తూ మేము గత 15 సంవత్సరాల నుంచి సేవలో కొనసాగిస్తున్నామండి. అదండి మా ప్రత్యేకత. ఇప్పుడు ప్రస్తుతం మీకు అసలు క్యాటరింగ్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మా అమ్మగారి ఇన్స్పిరేషన్ అండి నాకు. యాక్చువల్లీ మా అమ్మ చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఏంటంటే వంటలు చేయడం చాలా స్పెషలిస్ట్ అండి. నేను మా అమ్మ వంటలు ఎలా చేస్తుందో గమనిస్తుండేవాడిని. గమనిస్తూ యాక్చువల్లీ ఏంటంటే నాకు కూడా చిన్నప్పుడు ఒక జ్యోతిష్యం చెప్పారండి, చేస్తే చదువులో నువ్వు పనికిరావు, చేస్తే వంటలు లేకపోతే వ్యవసాయం అన్నారండి. వ్యవసాయం ఎట్లా మాకు లేదు కాబట్టి వ్యవసాయాన్ని మేము దిగలేదు. వంటల్లో ఈ లైన్ ఎంచుకొని నేను ఐ చూస్ దిస్ లైన్ అండ్ డూయింగ్ మై క్యాటరింగ్ బిజినెస్ అండి. ఓకే, ఒక్కొక్క ప్లేట్ ఎంత రేట్ ఉంటుంది? దట్ డిపెండ్స్ అండి, స్కై ఇస్ ద లిమిట్ అండి, డౌన్ టు ఎర్త్ అండి. అంటే వాట్ ఈస్ ద లిమిట్ అంటే రేట్ ఎలా ఉంటుంది? రేటు మీకు యాక్చువల్లీ సామాన్య మానవుడికి 80 రూపాయలు స్టార్ట్ అవుతుందండి. స్కై ఇస్ ద లిమిట్ అండి. నేను అంటే రేట్ అని మనం ఇచ్చే మెనూని బట్టి ఉంటుందండి. 80 రూపాయల నుంచి భోజనం స్టార్ట్ అవుతుంది మా దగ్గర. టేస్టీ ఫుడ్ అండి, బాగా టేస్టీ ఫుడ్ ఇస్తామండి. మీరు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంటుందో మా భోజనం కూడా అలాగే ఉంటుంది సార్.
నాన్ వెజ్, వెజ్ ఇలా నాన్ వెజ్, వెజ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో సార్. మొత్తం అన్ని ఐటమ్స్ చేస్తామండి. మీరు హైజీనిక్ ఫుడ్ ఏమైనా ఇస్తారా? కాకపోతే ఫుడ్ అంటే హైజీనిక్ ఇవ్వాలి కదా సార్. హైజీనిక్ ఇవ్వకపోతే మీరు ఒప్పుకుంటారా సార్? ఖచ్చితంగా హైజీనిక్ ఫుడ్ ఇస్తాను సార్. అంటే మాకు మా ఏంటంటే హైజీనిక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ నీట్గా మన మా వంట మాస్టర్తో నీట్గా వాళ్ళు ఉదయం వచ్చిన వెంటనే స్నానం చేసి వస్తారండి. స్నానం చేసి వచ్చాక చక్కగా నీట్గా యాప్లర్ వేసుకొని వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుందండి మాకు. ఆ డ్రెస్ కోడ్ ప్రకారం వేసుకొని వంటలు చేస్తారండి మా వాళ్ళు. హైజీనిక్లోనే ఉంటుందండి. ఓకే. మీరు నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమైనా చేయాలని కోరుకుంటున్నాయి? క్యాటరింగ్ ఇంకా పెంచాలా ఏంది? పెంచాలని కోరుకుందండి. యాక్చువల్లీ ఏజ్ లిమిట్ ఉండదు కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు స్ట్రెచ్ మై హ్యాండ్. దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ హూ హాస్ టు లుక్ ఆఫ్టర్ మై బిజినెస్. వన్ మ్యాన్ షో అండి నాది. కాబట్టి నేను స్ట్రెచ్ చేసే ఉద్దేశం ఉంది కానీ చేస్తానండి ఫ్యూచర్లో. ఐ మే డూ ఇట్. ఖచ్చితంగా చేస్తానండి. డైలీ ఎంతమందికి మీరు వండుతారు? దట్ డిపెండ్స్ అండి. స్కై ఇస్ ద లిమిట్ అండి. మీరు 100 మంది నుంచి 10,000 మంది దాకా వంట చేస్తాం సార్ మేము. ఇంకా అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. వీటిలో చేస్తున్నాం. అట్లా కాదు, మీరు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ముందర నుంచి మీ అమ్మగారు ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నారు. ఇంకా మీరు 15 సంవత్సరాలు క్వాలిటీ ఇవ్వాలా, ఇంకా క్వాలిటీ ఇవ్వాలి. నేను ఇంకా ఇప్పుడు 5,000 మంది పడుతుంది. ఖచ్చితంగా జీలు ఉంటుంది కదా, తప్పని ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా చేయాలన్న జీలు ఉంటుంది, చేస్తూ ఉంటామండి. అది మనకి వంటలను బట్టి, ఇచ్చే మెనూని బట్టి, వచ్చే ప్రజలను బట్టి మేము ఖచ్చితంగా సేవ అందిస్తామండి. ఇంకా ఖచ్చితంగా మా క్యాటరింగ్ సేవలు విస్తరిస్తామండి. ఖచ్చితంగా విస్తరిస్తాయండి. అది ఓకే. రవి గారు చెప్పేది ఏంటంటే, నేను అడగండి. నాన్ వెజ్ లో కానీ వెజ్ లో కానీ మా వంటల్లో ఒకటి ప్రత్యేకత కదా, అన్ని ప్రత్యేకతలేనండి. వెజ్ చేస్తాం, నాన్ వెజ్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చే మెనూని బట్టి వెరైటీస్ వస్తాయి, వంట రకరకాలు వస్తాయండి వంటలు. దాన్ని బట్టి ఏంటంటే ఏదైనా మా దగ్గర స్పెసిఫిక్గా ఇది ఉంటుందని కాదు. నాన్ వెజ్ చాలా బాగా చేస్తామండి, వెజ్ అలాగే, మన బ్రేక్ఫాస్ట్ కూడా అలాగే చేస్తామండి. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయండి. మా నాన్ వెజ్ పికిల్స్ ఆల్మోస్ట్ ఆల్ మా రేటింగ్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే 4.5 అవుట్ ఆఫ్ 5 వస్తుంది మా రేటింగ్ అండి. యాక్చువల్లీ నాన్ వెజ్ పికిల్స్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, తర్వాత వచ్చి చింతకాయ రొయ్యలు, ఇదని మా ప్రత్యేకత అండి. యాక్చువల్లీ మా చికెన్ పికిల్స్లో అంటే ఈ పికిల్స్ అనేది ఏంటంటే దీనికి రిలేటెడ్ కదా సార్, క్యాటరింగ్ రిలేటెడ్ కాబట్టి మేము ఇవన్నీ చేయడం మా ప్రత్యేకత అండి. ఇది ఓకే. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఏమైనా చేస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా సార్. మేము యాక్చువల్లీ హైదరాబాద్లో చేసాము, మన గుంటూరులో చేసాము, నెక్స్ట్ వచ్చి మన గోగులపల్లి అని చెప్పి ఇక్కడ వరదాయపాలెం, తర్వాత వచ్చి రాపూరు, రాజంపేట, తర్వాత వచ్చి సూలూరుపేట ఏరియాలని మేము చేసామండి. అవుట్డోర్ క్యాటరింగ్ చేసామండి. ఓకే. ఇప్పుడు రవి గారు చెప్పేదంటే వాళ్ళ అమ్మ స్ఫూర్తితో నేను క్యాటరింగ్ చేస్తున్నాను. గత 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మా దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే చికెన్ ఉంది, మటన్ ఉంది. ఎవరు ఎంతమంది వచ్చినా వాళ్ళకి మేము చేస్తాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పికిల్స్ కూడా వాళ్ళ స్పెషల్స్ ఉంటాయి. అది చెప్పిన రవి గారు చెప్పిన మాట. ఓకే. కెమెరామెన్ నరేష్తో సమృద్ధి, టీవీ 45, నెల్లూరు జిల్లా.